పిహెచ్సి వైద్యుల సమ్మె కొనసాగుతుంది. వాళ్ళది ఇదివరకు అంటే ఈ గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి వాటిలో కూడా పనిచేస్తూ ఉంటారు ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నటువంటి వైద్యులు. వాళ్ళు ఆ పైన ఉన్నటువంటి పీజీలో చేరాలి అంటే ఇది చేస్తూ అది కష్టం కాబట్టి వాళ్ళకు కోట ఇంతకుముందు జగన్ టైంలో 30% కేటాయించారు. 30% కోటా కింద ఇచ్చారు. తమిళనాడులో 50% కోటా ఉంటుంది. అక్కడ ఆంధ్రాలో అప్పుడు 30 అదే ముక్క అడిగితే 30% ఇచ్చారు. 30% కోటా కింద వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి సర్కారు వచ్చాక దాన్ని 15% తగ్గించేసి అది కూడా అన్ని సిస్టమ్స్లో లేకుండా చేసుకొచ్చారు. దాని మీద అడిగితే గట్టిగా ఉద్యమిస్తే 20% వరకు అది కూడా ఈ ఏడాదికి అని చెప్తున్నారు. నిన్న చర్చలు జరిగినాయి, సుదీర్ఘ చర్చలు జరిగినాయి. చర్చల్లో కూడా మీరు నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడకండి, ఈ ఇయర్ వరకు 20% ఓకే చేస్తాం, 15 నుంచి 5 పెంచాం కాబట్టి మేము వెనక్కి తగ్గాం కదా అన్నటువంటిది చర్చలు ప్రభుత్వం తరపున వాదనలు. 30% అన్నటువంటి దాన్ని తీసేసి 15% చేసి ఇప్పుడు 20%కి పెంచడం, పోనీ 20% అయినా శాశ్వతంగా ఉంచండి, లేదా కనీసం ఒక 5 ఏళ్ళు ఉంచండి అన్నటువంటిది వైద్యులు అడుగుతుంది. లేదు లేదు ఇప్పటి వరకు మీరు చూసుకోండి అని చెప్తున్నటువంటిది ప్రభుత్వం. దానికి అంగీకరించక వాళ్ళు నిరవధిక సమ్మెని కొనసాగిస్తామని ప్రకటించారు. తద్వారా చర్చలు విఫలమైనాయి.